అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారన్న సంగతి మనందరికీ తెలుసు. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాశారు, ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అందరూ ప్రిపేర్ అవుతున్నారు. జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి 2,50,000 మందిని క్వాలిఫై చేస్తారు. అందులో కేటగిరీ వైజ్ కూడా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఏ కేటగిరీ నుంచి ఎంతమందిని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారనే విషయాన్ని నేను ఒక వీడియోలో చేశాను. ఒకసారి మరొకసారి చూద్దాం అనుకుంటే నా వీడియోలో లింక్స్ ఉంటాయి, ఒకసారి క్లిక్ చేయండి, చూడండి. అయితే జేఈ అడ్వాన్స్కి, జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఐఐటికి అడ్మిషన్ కోసం వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తారు. 2,50,000 మంది. ఆ 2,50,000 మంది కూడా మార్నింగ్ పేపరు, ఈవినింగ్ పేపరు, 2 పేపర్లు ఉంటాయి, 360 మార్క్స్కి ఉంటాయి. అయితే ప్రతి సబ్జెక్టు అంటే 3 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రతి సబ్జెక్టు ఎన్ని మార్క్స్ రావాలి? ఫర్ ఎగ్జాంపుల్, మినిమం మార్క్స్ ఎన్ని రావాలి ఈ సబ్జెక్ట్ అంటే, జనరల్ వాళ్ళకి 2024లో లాస్ట్ ఇయర్ మినిమం 10 మార్క్స్ రావాలండి. ప్రతి సబ్జెక్టు మినిమం 10 మార్క్స్ రావాలి. ఓబీసీ వాళ్ళకైతే మినిమం 9 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 9 మార్క్స్, ఎస్సీ వారికి 5 మార్క్స్, ఎస్టీ వారికి 5 మార్క్స్. ఇవి ప్రతి సబ్జెక్టు మినిమం రావాల్సింది. జేఈ అడ్వాన్స్ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై అవ్వడం కోసం, అంటే వాళ్ళని ర్యాంక్ ఇవ్వడం కోసం, ఐఐటీలో అడ్మిషన్కి ర్యాంక్ ఇవ్వడం కోసం. అయితే మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఎంత రావాలి అంటే, ప్రతి సబ్జెక్టు 10 మార్క్స్ వచ్చి 3 సబ్జెక్టులు 3 10లో 30 వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు కాదు. మినిమం ఈచ్ సబ్జెక్టు 10 మార్క్స్ రావాలి. ఈ అగ్రిగేటు 109 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ టైం కట్ ఆఫ్ ఇచ్చాడు. అంటే ఒక సబ్జెక్ట్ 10 ఉన్న సబ్జెక్టు మిగతా 109 కావడానికి ఎంతైతే 30, 40, 50 ఎంత ఉంటాయో ఆ బ్యాలెన్స్ అన్ని స్కోర్ రావాలి. లేదు ఒక సబ్జెక్ట్లో కెమిస్ట్రీలో 60 వచ్చాయి, ఫిజిక్స్లో 30 వచ్చాయి, 90 అయ్యాయి, మ్యాథ్స్లో 9 వచ్చాయి అనుకోండి, జనరల్ అభ్యర్థులు క్వాలిఫై కాలేనట్టు. ఎందుకు? మినిమం 10 అవ్వాలి కాబట్టి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మినిమం 9 రావాలి ప్రతి సబ్జెక్టు, అగ్రిగేట్ మార్క్స్ 98 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 9 మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్టు, అగ్రిగేటు 98 మార్క్స్ రావాలి. ఎస్సీ వారికి మినిమం 5 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ వస్తే క్వాలిఫై అవుతారు. ఈ అగ్రిగేట్ వచ్చేటప్పటికి 54 రావాలి. అలాగే ఎస్టీ వారికి 2024లో లాస్ట్ టైం మినిమం 5 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. ఈ అగ్రిగేట్ వచ్చేటప్పటికి 54 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరూ ర్యాంక్కి ట్రీట్ చేయబడతారు. ఐఐటీలో అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్కి క్వాలిఫై కాబడతారు. సేమ్ 2023, 2022 కూడా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి అది ఎలా ఉందో. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనం ఆ విధంగా వచ్చినటువంటి క్వాలిఫై అయినటువంటి ప్రతి సబ్జెక్టు జనరల్ వాళ్ళకి 10, ఓవరాల్గా అగ్రిగేట్ 109 వచ్చిన తర్వాత మరలా ర్యాంక్స్ చూస్తాడు. లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఇక్కడ జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే జనరల్ అభ్యర్థులకి 22,340 మార్కులు, 22,390 మంది 114 నుంచి 115 మార్కులు వచ్చిన వాళ్ళు ఆ మధ్యలో ఉన్నారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కట్ ఆఫ్ ర్యాంకు జేఈ అడ్వాన్స్లో 8,177 వచ్చి కట్ ఆఫ్ ర్యాంక్ అయితే దానికి స్కోర్ ఎంత? 102 to 103 స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యారు. చూడండి, 300కి కూడా ఎంత తక్కువ మార్కులు క్వాలిఫై అవుతారో, ఆ మార్క్స్ కూడా రావడానికి ఎంత కష్టమో. 300కి నేను మాట్లాడుతున్నా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3,667 ర్యాంకు వరకు కట్ అయిపోయింది. దాని స్కోర్ ఎంత? కట్ ఆఫ్ స్కోరు 103 నుంచి 113. సేమ్ ఎస్సీ వారికి 4,321 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. వాళ్ళకి 61 నుంచి 62 మార్క్స్ వస్తే సరిపోయింది, 3 సబ్జెక్టులు కలిపి. ఎస్టీ వారికి 1,755 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. వాళ్ళకి 54 నుంచి 55 మార్కులు వస్తే అవుట్ ఆఫ్ 300కి వాళ్ళు జేఈ అడ్వాన్స్కి ర్యాంక్కి క్వాలిఫై అయ్యారు. ర్యాంక్ ఇస్తారు వీళ్ళందరూ. ర్యాంక్ ఈ మార్క్స్ దాకా వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన ర్యాంక్స్ అవి, కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇందులో ఏ కాలేజీ వాళ్ళకి ఎంత ర్యాంక్ అయితే వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అన్నది నేను తర్వాత చెప్తాను. కానీ ఎవరైతే 45,000 మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు జనరల్ అభ్యర్థుల్లో 114 నుంచి 115 మార్కులు వస్తే సరిపోయిందండి, వాళ్ళకి ర్యాంక్ వచ్చినట్టే జేఈ అడ్వాన్స్లో, ఐఐటీలో కౌన్సిలింగ్కి. ఇలాగ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 300లో ఎంత టఫ్గా ఉంటుందో జేఈ అడ్వాన్స్ చూడండి. 300 మార్క్స్కి హాఫ్ మార్క్ కాదు, 1/3 వస్తే కూడా చాలు, వాళ్ళు జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంక్ కింద ట్రీట్ చేయబడతారు. కాబట్టి జేఈ అడ్వాన్సు, జేఈ మెయిన్స్ ద్వారా మనం వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా కానీ ప్రిపేర్ అయితే
మంచి ఐఐటీలో మనం ఈజీగా ర్యాంక్ జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ పొందొచ్చు. అదే నేను చెప్పాను, లాస్ట్ ర్యాంక్ క్యాండిడేట్స్ ఆఫర్డ్ అడ్మిషన్. ఈ ర్యాంక్ వరకు ఆఫర్ చేశారు అడ్మిషన్ ఫర్ ఐఐటీస్కి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ వన్, జేఈ అడ్వాన్స్ 2024లో 2,50,000 మందిలో ఓపెన్ కేటగిరీ వాళ్ళని 96,187 మందిని వాళ్ళు జేఈ అడ్వాన్స్ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి క్వాలిఫై చేశారు. వాళ్ళ కటప్ పర్సంటేజ్ ఎంత? 93.236218. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23,750 మందిని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశాడు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత? 81.32666412. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళని 64,125 మందిని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై చేశాడు. వాళ్ళకి ఎంత కట్ ఆఫ్? 79.675781. ఎస్సీ వారిని 35,625 మందిని క్వాలిఫై చేశాడు, 60.09 లైక్ దట్. దిస్ ఇస్ ద జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఈ వీడియో అండి. కొంచెం డీటెయిల్డ్గా నేను చెప్పాను, అర్థం చేసుకొని ట్రై చేయండి. 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఐ థింక్ చాలామందికి ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.